నమస్తే, వెల్కమ్ టు A6 టీవీ. నేను రీనా. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అఖండ 2 రిలీజ్ డేట్ ప్రకటించలేదని స్పష్టీకరించిన మేకర్స్. అఖండ 2 కోసం భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు. అఖండ 2 రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న అఖండ 2 త్వరలో అధికారిక ప్రకటన. అఖండ 2 తాండవం కోసం చాలా మంది అభిమానులు, బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు అనగా డిసెంబర్ 5 రేపు విడుదల అవుతుంది అనుకున్న టైంలో ఆ నైట్ అంటే డిసెంబర్ 4వ తారీఖు అందరూ కూడా ఫోన్లో బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్స్ బుక్ చేసుకుందాం అనే లోపు థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేయలేదు. సో అక్కడి నుంచి అసలు ఇప్పటి వరకు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అసలు అఖండ 2 తాండవం ఎప్పుడు ప్రదర్శనం అవుతుంది, ఎప్పుడు చూడాలి అని ఇటు బాలకృష్ణ అభిమానులు కానీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 తాండవం త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా నిర్మాణ సంస్థ ప్రకటించింది. కానీ డేట్ ఎప్పుడో ప్రకటించలేదు. సో ముందుగా చెప్పుకోవాలంటే సీక్వెల్ ఆఫ్ అఖండ గురించి చెప్పుకోవాలి. అఖండ సినిమా ఫ్యాన్స్, సినిమా బాలయ్య బాబు లవర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టపడి చూసి, అప్పటి వరకు బాలయ్య బాబు అంటే ఇష్టం లేని ఫ్యాన్స్ కూడా అఖండ తర్వాత బాలయ్య బాబుకు ఫ్యాన్స్ అయిపోయిన సినిమా అది. ఎందుకంటే అఘోరి పాత్రలో సెన్సేషన్ సృష్టించారు అని చెప్పుకోవాలి. సో ద్విపాత్రాభినయం చేశారు అఖండలో. సో బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. అఖండలో చెప్పుకోవాలంటే ప్రత్యేకించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి ప్లస్ అయింది బాగా. సో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా చూసిన వారం రోజుల తర్వాత కూడా బుర్రపాడు అనే విధంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్. చాలా బాగా అనిపించింది. సో దాని సీక్వెల్ గానే అఖండ 2 తాండవం తీసుకొచ్చారు. సో సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ లో బాలయ్య బాబు అనగానే అందరూ ఆతృతగానే ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు చూద్దామని. సో ఈ లోపు కూడా పెద్ద సినిమాలు ఏం లేవు ఈ టైంలో. సో డిసెంబర్ 5న ఒక మంచి మూవీ వస్తుంది బాలయ్య బాబుది, అది కూడా అనేసరికి ప్రతి ఒక్క గాడ్ ఆఫ్ మాసెస్ అభిమానులు, బాలయ్య బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన టైంలో నిరాశపరిచారు మన నిర్మాణ సంస్థ వాళ్ళు. అసలు ఎందుకు పోస్ట్ పోన్ అయింది అని చెప్పుకోవాలంటే మద్రాస్ హైకోర్టులో ఈ నిర్మాణ సంస్థ మీద తాజాగా ఒక కేసు ఫైల్ అయింది. సో నేను ఒక్కడే 1 అనే సినిమాలకు కూడా ఈ నిర్మాణ సంస్థే పనిచేసింది. సో దాని తాలూకా కొంత మనీ మ్యాటర్స్ విషయంలో మనీ ఇవ్వలేదు అనే మ్యాటర్స్ మీద వాళ్ళు కేసు వేసిన పరిస్థితి అనమాట. సో ఆ మనీ మ్యాటర్స్ వల్ల ఈ సినిమా ఆగిపోయిన పరిస్థితులు అయితే నెలకొంది. సో ఎప్పుడు రిలీజ్ చేస్తాము అనే డేట్ అయితే ఇవ్వలేదు. కానీ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవ్వరు కూడా నిరాశపడొద్దు, త్వరలోనే రిలీజ్ చేస్తామని మనకి అందిన తాజా సమాచారం. సో ఇందులో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే బాలయ్య బాబు మళ్ళీ అదే గెటప్ తో కనిపించనున్నారని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అండ్ ఆల్సో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, ఇంకా హర్షాలి మల్హోత్రా వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్న ఈ మూవీ కోసం కూడా చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. సో చిన్నతనం వయసులో బాబా బాబా అంటూ తన వెనక తిరిగిన ఆ పాప పెద్ద అయిన తర్వాత ఈ స్టోరీలో ఆవిడకుండే ఇంపార్టెన్స్ ఏంటి, ఆవిడ కోసం మన బాలయ్య బాబు ఏం చేయబోతున్నారు అని చాలా చక్కగా ట్రైలర్ లో చూపించారు. సో ఆవిడ మల్హోత్రా గారి నటన కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. సో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సంస్థ. ఈ సంస్థ ముందుగానే ఎన్నో సినిమాలు మన తెరకెక్కించారు. సో ఆ సినిమాల పరంగా కొద్దిగా డబ్బు విషయంలో హైకోర్టులో కేసు నడుస్తుంది. ఎప్పటి వరకు నడుస్తుందో కూడా తెలియదు మనకి. సో అదే విషయం మీద ఈ పోస్ట్ పోన్ అవడం అయితే జరిగింది అఖండ 2 మూవీ అనేది. సో ప్రత్యేకించి అఖండ 2 కోసం ఈ తాండవం, అలా బాలయ్య బాబు తాండవం కోసం ఎదురు చూస్తున్న అభిమానులకైతే నిరాశపరిచారు 14 రీల్స్ ప్లస్ సంస్థ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే డేట్ అయితే ప్రకటించలేదు. కానీ రిలీజ్ చేస్తాము, త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా
మనకి స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో డిసెంబర్లోనే వస్తుందా లేదా సంక్రాంతికి వస్తుందా అనేది మనం చెప్పలేము, కానీ డిసెంబర్లో వస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరూ కూడా అదే ఫామ్ లో ఉన్నారు. బాలయ్య బాబు తాండవం కోసం ఎదురు చూస్తున్న టైంలోనే మళ్ళీ ఆ సినిమా వస్తేనే బాగుంటుంది. లేట్ అయ్యే కొద్దీ ఇంకా సినిమాలు వస్తూ ఉంటాయి కాబట్టి సో త్వరలోనే రిలీజ్ చేస్తే మంచిది అని కూడా అభిమానులు భావిస్తున్నారు. అండ్ ఇంకో విషయం చెప్పుకోవాలి అంటే థియేటర్స్ కి వెళ్ళి 600 టికెట్ ధరని పే చేసి థియేటర్స్ కి వెళ్ళి చూడాలన్నా కూడా కొంతమంది అభిమానులు నిరాశపడ్డారు కూడా. సో దీనంతటికీ కారణం టికెట్ ధర అని కూడా కొంతమంది అంటున్నారు. సో టికెట్ ధర కూడా కొద్దిగా తగ్గించి త్వరలోనే రిలీజ్ చేస్తే బాలయ్య బాబుని మళ్ళీ స్క్రీన్ మీద చూడాలని బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో వేచి చూద్దాము. సో రిలీజ్ డేట్ ప్రకటించే వరకు మనకి తెలీదు ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా. సో అఖండ 2 మొత్తానికి తాండవం కోసం ఎదురు చూస్తున్న జనాలకి ఇప్పుడైతే ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇది లేట్ కాకపోయినా త్వరలోనే రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ అయితే ప్రకటించింది. సో చూస్తూనే ఉండండి ఈ 6 టీవీ.